హర హర మహాదేవ్, జయ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామియే శరణమయ్యప్ప. స్వామి, ఈ వీడియో అయితే నేను చాలా బాధతో చేస్తున్నా స్వామి. దయచేసి ఎవరైనా తప్పుగా అనుకుంటే, తప్పు అనిపిస్తే కూడా నాకు తెలపండి స్వామి. ఇది నా మనసుకు కలిగిన బాధ, నాకు కలిగిన బాధ నేను చెప్పాలనుకుంటున్నాను, చెప్పుతున్నాను. దయచేసి నన్ను క్షమించండి. శబరిమలకి వెళ్ళిన స్వాములు, చాలామంది స్వాములు కొన్ని పదాలు అయితే, కొన్ని మాటలు అయితే మాట్లాడుతున్నారు స్వామి. అది నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. అది ఏంటి అంటే, నెక్స్ట్ సంవత్సరం ఇది ఒక యుద్ధమంలాగా జరుగుతుంది స్వామి. నెక్స్ట్ సంవత్సరం శబరిమలకు వద్దు, మన కర్నూలు ఎక్కడ ఏ గుడి ఉంటే ఆ గుడికి వెళ్ళి దర్శనం చేసుకుందామని చాలామంది స్వాములు అయితే చెప్తున్నారు స్వామి. ఇదైతే నాకు చాలా బాధ అనిపిస్తుంది. నేను పెట్టిన పాత వీడియోలో కూడా కొంతమంది కామెంట్ పెట్టారు స్వామి. వాళ్ళని నేను తప్పు అనట్లేదు, వాళ్ళకి అక్కడ అనిపిస్తున్న బాధతో వాళ్ళు అలా అంటున్నారు. కానీ ప్లీజ్ స్వామి, దయచేసి అలా చేయొద్దండి. అలా ఎందుకు చేయొద్దు అంటున్నాను ఏంటి అనేది ఇప్పుడు నేను చెప్తాను స్వామి. అసలు అలా కామెంట్ పెట్టిన కొన్ని కామెంట్లు నేను చూపిస్తాను స్వామి. నేను ఇదేదో అబద్ధం కోసం నేను చెప్తున్నాడు అనిపించవచ్చు. కొన్ని కామెంట్లు ఉన్నాయి, కామెంట్ నేను చూపిస్తాను. ఇప్పుడు చూడండి స్వామి, స్క్రీన్ పైన పెట్టి ఇప్పుడు నేను చదువుతాను. నేను వాళ్ళ పేరైతే చెప్పకూడదు అనుకుంటున్నాను స్వామి, కానీ వాళ్ళ కామెంట్ అయితే నేను చదివి నేను ఇప్పుడు వినిపిస్తాను. స్వామికి నా విజ్ఞప్తి, ఈ గవర్నమెంట్ ఇలానే చేస్తుంది. దయచేసి మన స్టేట్లో కూడా ద్వారపడి ఉంది. ఆ కమ్యూనిస్ట్ గవర్నమెంట్ని ఎంకరేజ్ చేయడం తప్ప ఏమీ లేదు. ఆల్సో పీపుల్ ఫ్రమ్ ఏపీ అండ్ తెలంగాణ, ప్లీజ్ డోంట్ గో టు శబరిమల. నెక్స్ట్ టైం ఎవరు వెళ్ళకండి. డోంట్ డొనేట్ ఎనీథింగ్ ఇన్ శబరిమల, ఇట్ గోస్ టు గవర్నమెంట్. ప్లీజ్, ఐఎమ్ డివోటీ ఫ్రమ్ లాస్ట్ 13 years. వర్స్ట్ ఫుడ్, వర్స్ట్ టాయిలెట్స్ అండ్ ట్రాన్స్పోర్ట్. స్వామి, ఈ స్వామి చెప్పిన మాట అయితే ఖచ్చితంగా నిజం స్వామి. శబరిమల అని కాదు స్వామి, ఏ టెంపుల్లో అయినా కానీ మీరు డొనేట్ చేయాలని కూడా చేయొద్దండి స్వామి. ఎందుకంటే ఆ టెంపుల్కి చాలా డబ్బులు ఉన్నాయి స్వామి, ఆల్రెడీ ఉన్నాయి, చాలా డబ్బులు వస్తున్నాయి కూడా. మనం ఇలా డొనేట్ చేయడం వల్ల మనకు డబ్బులు వస్తున్నాయని చెప్పి మనకి చాలా ఇబ్బంది పెడుతూనే ఉన్నారు స్వామి. అసలు దేవాదాయ శాఖ ఉన్న టెంపుల్స్కి అయితే అసలు డొనేట్ అనేది చేయొద్దండి స్వామి. ఉండిలో డబ్బులు కూడా వేయొద్దండి స్వామి. దయచేసి ఇది మాట, నా మాట ఇది నమ్మి ఇదైతే చేయొద్దండి స్వామి. మనం ఇప్పుడు ఇరుముల్లో తెచ్చుకున్న డబ్బులు అయితే మనం కంపల్సరీ అయితే ఆ శబరిమల అయితే సమర్పించాల్సిందే. అదైతే చేయండి స్వామి. మిగతా మన మొక్కులు, డబ్బులు అని చెప్పి వేస్తున్నారు కదా స్వామి, దయచేసి అదైతే చేయొద్దండి స్వామి. ఆ డబ్బులు మరి ఏం చేయాలంటున్నారా? కింద ఎవరైనా కానీ ఫుడ్ లేని వాళ్ళకి కానీ, ట్రాన్స్పోర్ట్ లేని వాళ్ళకి కానీ, ఒక అనాథాలకు కానీ ఎవరికైనా డొనేట్ చేయండి స్వామి. అలా డొనేట్ చేసినా కూడా ఆ స్వామికి అర్పించినట్టే స్వామి. దయచేసి ఇదైతే చేయండి స్వామి. భక్తులు అయ్యప్ప స్వామి దర్శనం కోసం భక్తిగా సమర్పించి దగ్గరలో అయ్యప్ప స్వామి గుడికి వెళ్ళి ఇరుముడి సమర్పించి తప్పు లేదు. పిక్నిక్కి వెళ్ళినట్టు వెళ్ళి ఇరుముడి సమర్పించి కిందకు వచ్చి మందు కొట్టడం, మరొకటి చేయడం వల్ల ఇలాంటివి జరుగుతున్నాయి. ఈ స్వామి చెప్పిన దాంట్లో చాలా బాధ అనేది అర్థమవుతుంది స్వామి. కొంతమంది స్వాములు ఏం చేస్తున్నారంటే శబరిమలకి వెళ్ళి పిక్నిక్ లాగా వెళ్ళి అక్కడ ఆ ఇరుముడి సమర్పించేసి వెంటనే మాల తీసేసి కిందికి వచ్చి తాగడం కానీ, ఎంజాయ్ చేయడం కానీ ఇలా చేస్తున్నారు స్వామి. అదైతే చాలా తప్పు స్వామి. మా గురుస్వాములు కానీ మేము కానీ చెప్పే మాట ఒక్కటే స్వామి, శబరిమలకి వెళ్ళిన ఇరుముడి సమర్పించిన దీక్ష అనేది అయిపోయినా కూడా మేము మాల అయితే తీయం స్వామి. శబరిమలలో ఇంటికి వచ్చి ఆ ప్రసాదం నైవేద్యం అయిపోయేంత వరకు మేము దీక్ష అనేది అయిపోగొట్టాం స్వామి. గురుస్వామిలో కూడా నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే, మీ దగ్గరకు వచ్చే శిష్యులు కూడా, మీరు తీసుకెళ్లే శిష్యులకు కూడా ఆ శబరిమలలో అయితే మాల అనేది తీపియొద్దండి స్వామి. దయచేసి ఇంటికి వచ్చాకనే మాల అనేది తీపించండి స్వామి. నమ శివాయ. ఆల్ అయ్యప్ప స్వాములు, ప్లీజ్ అవాయిడ్ దిస్ సిచ్యువేషన్. నెక్స్ట్ టైం ప్రొవైడ్ టు టేక్ కేర్ నియర్ బై యువర్ అయ్యప్ప టెంపుల్. స్వామి, నేను ఇలా మాట్లాడుతున్నానని ఎవరైనా అయ్యప్పలు బాధపడితే నన్ను క్షమించండి స్వామి. అసలు ఈసారి ఇలా ఎందుకు జరుగుతుంది? ఇంతమంది స్వాములు ఎందుకు వస్తున్నారు శబరిమలకి? అసలుకి ఇంత రష్ పెరగడానికి కారణం ఏంది అని ఒక్కరైనా ఆలోచిస్తున్నారు స్వామి. ప్రతి ఒక్కరు తిట్టడం కానీ, ప్రతి ఒక్కరు ఇలా చేయొద్దని, నెక్స్ట్ సారి శబరిమల వద్దు అని చెప్పి ఏదో యుద్ధంలాగా చేస్తున్నారు స్వామి. అసలు నెక్స్ట్ సారి శబరిమల అనేది వద్దు. ఇంకా ఎందుకు స్వామి? అక్కడ అయ్యప్ప స్వామి అక్కడ ఎందుకు ఉన్నాడు? అక్కడ పోయి ఎందుకు అక్కనేసిలా అయ్యాడు? ఏంది కథ ఏందని ప్రతి ఒక్క స్వాములకి తెలియాలి కదా. మీరు అలా చెప్పడం వల్ల చాలామంది కన్యాస్వాములు కూడా నెక్స్ట్ అక్కడ వెళ్ళకుండా మనం ఇక్కడనే చేద్దాం, ఇక్కడనే అయిపోతుంది, జల్దీ అయిపోతుంది, నేను ఇలా ఆలోచిస్తే ఎలా స్వామి? అసలుకి ఈ సిచ్యువేషన్ ఎందుకు వచ్చిందని ఎవరైనా ఆలోచించారా? నేను ఇప్పుడు ఆ సిచ్యువేషన్ ఎందుకు వచ్చిందో చిన్న మాటలో చెప్తాను, దయచేసి వినండి స్వామి. అసలు ఇలా రానికి కారణం కేవలం మన శ్రావణ మాసంలో అధిక మాసం రావడమే వచ్చింది స్వామి. ఆ అధిక మాసం రావడం వల్ల మనకు ఒక మంత్ అనేది వేస్ట్ అవుతుంది స్వామి. మనం ప్రతి ఒక్క స్వాములు, చాలామంది స్వాములు ఏమవుతుందంటే, మనం దసరా అయిపోయిన వెంటనే దీక్ష అనేది తీసుకుంటారు స్వామి. దసరానే మనకు లేట్ రావడం వల్ల, దీక్ష తీసుకోవడం వల్ల మన జ్యోతికి దసరాకి గ్యాప్ అనేది ఎక్కువ లేకుండడం వల్ల, మ్యాక్సిమం 2 months ఉండడం వల్ల ఏమవుతుందంటే, ఆ 2 monthsలో ప్రతిసారి మనం 3 monthsలో వెళ్ళే స్వాములము మనం 2 monthsలో వెళ్ళడం వల్ల 15 daysకి ఒక 1 month వచ్చే స్వాములు వస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి స్వామి. అందుకోసం అని చెప్పి ఆ రష్ అనేది పెరిగిపోతుంది స్వామి.
అదేదో కేరళ గవర్నమెంట్ ఇలా చేస్తుంది అలా చేస్తుంది, అంతమంది జనాలు వస్తేనే ఆ కేరళ గవర్నమెంట్ ఏం చేయగలుగుతుంది స్వామి? అంతమంది పోలీసులని అంతమంది స్వాములకి ప్రొవైడ్ చేయాలంటే ఎంత కష్టమో ఒక్కసారి ఊహించుకోండి స్వామి. లక్షల్లో వస్తున్నారు స్వామి. అంత లక్షల మందికి ఎంతమంది పోలీసు వాళ్ళని ఉంటారు స్వామి? వాళ్ళకైనా కెపాసిటీ ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళు ఏదో తప్పు చేశారు, వీళ్ళు ఏదో తప్పు చేశారు, నేను ఒప్పుకుంటాను. అక్కడ వాటర్ సరిగా లేవు, ఫుడ్ సరిగా లేవు, ఫెసిలిటీ సరిగా లేవు, దాన్ని ఖండించి నేను వద్దనట్లేను. ఆ రష్ పెరగడం వల్ల ఏదో స్వాములని మీరు ఇబ్బంది పెట్టేస్తున్నారు, మీరు అసలు పంపించట్లా, దీనివల్ల నెక్స్ట్ ఇయర్ మేము శబరిమలకు రాను, శబరిమలకు పంపించము, ఇవన్నీ మాటలైతే తప్పు స్వామి. మనం కంపల్సరీ ప్రతి ఒక్క స్వాములం అయితే మనమైతే శబరిమలకు వెళ్ళాలి, శబరిమలలోనే ఇరుముడి సమర్పించాలి. ఇది ప్రతి ఒక్కరికి నేర్పించండి స్వామి. ఇలా ఎందుకు అవుతుంది ఏంది అని కూడా మీరు ఈ సంవత్సరాన్ని వివరించండి. నెక్స్ట్ సంవత్సరం ఇలా ఉండదని చెప్పి ధైర్యం చెప్పండి స్వామి. మీరే ఒక్కసారి ఆలోచించండి స్వామి. మన కడుపు ఇంత కడుపులో ఇంత ఫుడ్ తినగలుగుతాం స్వామి. ఆ ఇంత ఫుడ్లో ఒకేసారి 1 month ఫుడ్ పెట్టేస్తే ఎలా ఉంటుంది స్వామి? చాలా ఇబ్బంది అవుతుంది స్వామి. ఇప్పుడు శబరిమలలో కూడా అదే జరిగింది స్వామి. ఒక 15 daysలో 1.5 monthకి వచ్చే స్వాములు వచ్చేస్తే ఎలా ఉండదో, ఆ రష్ ఎలా ఉండదో ఊహించుకోండి స్వామి. మనం ఇప్పుడు 15 days అనేది మన చిన్న కడుపు వేసుకోండి. ఆ 1.5 month ఎలా అంటే ఫస్ట్ నుంచి ఆ అధిక మాసం 1 month ప్లస్ ఆ 15 days మొత్తం కలిపి 1.5 month ఒకేసారి 15 daysలో వస్తే ఎలా ఉంటుందో అసలు ఆ కడుపు అనేది చీలిపోతుంది స్వామి. అంత రష్ వచ్చేసారు స్వామి. ఆ రష్ రావడం వల్ల ఇలా జరుగుతుంది. నేను కాదనట్లే, అక్కడ ఇబ్బంది పడుతున్నారు, తొక్కులాట అవుతుంది, చాలామంది ప్రాణాలు పోతున్నాయి. కానీ అది కేవలం ఈ సంవత్సరం వరకు ఇలా జరుగుతుంది స్వామి. ఇదైతే ఈ మంత్ ఇలా రావడం వల్ల ఇది ఇలా అవుతుందని చెప్పి ఎవరికి తెలియదు స్వామి. అక్కడ గవర్నమెంట్కి తెలియదు, మనకి తెలియదు, ఎవరికి తెలియదు. ఎందుకంటే నార్మల్గా ఎప్పుడున్న ఫ్లో ఉంటుంది, ఎప్పుడున్నలాగా వెళ్ళిపోతుంది అని అనుకున్నారు. కానీ అది ఈసారి వర్కౌట్ కాలేదు స్వామి. చాలా ఇబ్బందులు అయితే పడుతున్నాము. దయచేసి ఈ సంవత్సరం ఒకటి ఎవరు వెళ్ళినా ఒకవేళ వెళ్ళొచ్చిన వాళ్ళు కూడా ఇబ్బంది పడి ఉంటే ఒక్కసారి క్షమించేసండి స్వామి. ఆ గవర్నమెంట్ క్షమించేసండి. మనకి మనం ఇబ్బంది పడినా కూడా మనం ఓదార్చుకొని నెక్స్ట్ సారి ఎలా ఉంటుందో ఏముంటుందో వాళ్ళైనా జాగ్రత్తలు తీసుకుంటారు, మనం కూడా జాగ్రత్తలు తీసుకొని వెళ్దాం స్వామి. దయచేసి నా మాట విని నెక్స్ట్ సంవత్సరం అందరూ శబరిమలకి వెళ్ళడానికి మాట్లాడుకుందాం స్వామి. మన దగ్గరలో ఉన్న గుడికి అయితే వద్దు స్వామి. దయచేసి నా మాట వినండి స్వామి. మాతో ఉన్న చిన్న పిల్లలే, మా దగ్గర చిన్న పిల్లలు 9 మంది ఉంటారు స్వామి. ఆ పిల్లలే ఇబ్బంది అవుతుందేమో, పిల్లలకి ఇంత రష్ ఉందని చెప్పి వాళ్ళ తల్లి వాళ్ళ తండ్రి అంటుంటే మా పిల్లలే లేదు, ఎంత రష్ ఉన్నా పర్లేదు, మేము శబరిమలకి వెళ్తాం, శబరిమలలోనే ఇరుముడి సమర్పిస్తామని చెప్పి ఎంతో ధైర్యంగా వెళ్ళి శబరిమల పోయి దర్శనం చేసుకొని వచ్చారు స్వామి. వాళ్ళు కూడా ఇబ్బంది పడ్డారు కాదని అట్లా. వచ్చాక అడిగితే కూడా వాళ్ళకి మాకేమట్లా అనిపించలేదు, మాకు మాకు దర్శనం అయింది, అయ్యప్ప స్వామి దర్శనం అయింది చాలు మాకు అని చెప్పి తృప్తిగా ఉన్నారు స్వామి. అంత తృప్తితో వెళ్ళి ఆ రష్ కూడా కనపడదు స్వామి. ఆ అయ్యప్ప స్వామి దర్శనం అయిపోయాక అయ్యప్ప స్వామి దీవెనలు మీకు అందుతాయి. కంపల్సరీ మీరు అంత కష్టపడ్డారంటే దానికి ఉన్న ఫలితం కూడా ఉంటుంది స్వామి. నా మాటలు చాలామంది స్వాములకైతే ఇబ్బంది కలిగించవచ్చు, చాలామంది నేను బాధ పెట్టిండొచ్చు. నేను ఇప్పుడు ఈ కామెంట్స్ చదివిన వాళ్ళు కూడా రేపొద్దున చూసుకొని నా మీద తిట్టుకోవచ్చు, నేను పెట్టిన దానికి ఇలా రిప్లై ఇచ్చాడు స్వామి అని అనుకోవచ్చు. కానీ నన్ను క్షమించండి స్వామి, దయచేసి నన్ను క్షమించండి. నాకు అనిపించిన బాధ అయితే నేను చెప్పినాను. అది మీరు తప్పుగా అనుకున్నా పర్లేదు స్వామి, దయచేసి నన్ను క్షమించండి. కంపల్సరీ మనం అందరం ఒకేసారి ఒకే విధంగా ఒకే మాటతో అందరు శబరిమలకి వెళ్దాం స్వామి. నా మాట ఇది ఒక్కసారి వినండి. నెక్స్ట్ సారి ఇలా అయ్యిందంటే అప్పుడు ఇంకోసారి ఆలోచించి మనం ఏదైనా డెసిషన్ తీసుకుందాం స్వామి. అప్పుడు దాకైతే మనం శబరిమలకి వెళ్దాం. స్వామి శరణమయ్యప్ప. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి స్వామి, షేర్ చేయండి స్వామి, సబ్స్క్రైబ్ చేయండి.